హలో పీపుల్, ఈరోజు మన ఇడియం ఏంటో తెలుసా? ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఏంటి అనుకుంటున్నారా? ఏదైనా ఇప్పుడు ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ నుంచి బయటకు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? కొట్టేసుకుంటూ కంగారుగా ఉంటుంది. సేమ్ అలాంటిది ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఏంటంటే చాలా అనీజీగా ఉండడం, చాలా ఆక్వర్డ్గా ఉండడం, చాలా ఇబ్బందిగా ఉండడం. ఎప్పుడైనా మీరు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా అస్సలు పరిచయం లేని చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉంటారు? ఇబ్బందిగా ఉంటారు, ఆక్వర్డ్గా ఉంటారు, అనీజీగా ఉంటారు. ఇలాంటి దాన్ని ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అని అంటారనమాట. దీనికి మీనింగ్ ఏంటంటే టు ఫీల్ అన్కంఫర్టబుల్ ఆర్ ఆక్వర్డ్ బికాస్ యు ఆర్ ఇన్ ఏ అన్ఫెమిలియర్ సిచ్యువేషన్ ఆర్ ఎన్వైరన్మెంట్. లేకపోతే మీరు ఎప్పుడు ఎదురుకాని ఒక సందర్భంలో ఉన్నారు, ఎప్పుడు చూడని ఒక సిచ్యువేషన్ లో ఉన్నారనమాట. అలాంటప్పుడు కూడా లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అని వాడతారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దెన్ యూల్ గెట్ ఇట్. ఆఫ్టర్ వర్కింగ్ ఇన్ ఏ స్మాల్ కంపెనీ మోస్ట్ ఆఫ్ మై లైఫ్, ఐ వాజ్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇన్ బిగ్ కార్పొరేషన్. ఇప్పటి వరకు నేను నా చాలా జీవితం నేను చిన్న కంపెనీలో వర్క్ చేశాను. ఇప్పుడు సడన్ గా పెద్ద కార్పొరేషన్ లో వర్క్ చేసేసరికి ఏమవుతుందంటే నేను నీటిలోంచి బయటపడి చేపలా కొట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే నాకు కొంచెం భయము, ఆ బెదురు అదంతా ఉంటది కదా. లైక్ ఇప్పుడు వేరే ఏదైనా స్కూల్లో జాయిన్ అయినప్పుడు, కొత్త కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు, అలాంటప్పుడు ఐ వాజ్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అని అనొచ్చు అనమాట. బాయ్ బాయ్. ఇలా రోజు ఒక కొత్త ఇడియం నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.